హైవ్యూర్స్ గురువాయూరప్పన్ ఒడింబెల సమేత ఉంటుంది నేము. ఇది కొన్ని వారాల క్రితం మలయాళంలో రిలీజ్ అయింది. హీరో వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమారన్. రీసెంట్ ది గోట్ లైఫ్ వచ్చిన ఆడు జీవితం అని, అందులో మెయిన్ హీరో. ఆ గురువాయూరప్పన్లో కొంచెం కామెడీగా సినిమా బాగుంటుంది. అది ఓటీటీలో వచ్చింది రీసెంట్గా, అంతకుముందు థియేటర్లో. కేరళలో ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మార్నింగ్ షో పడింది, మధ్యాహ్నం కల్లా పైరసీ ఈ తమిళ రకస్ టీం ద్వారా అప్లోడ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా సినిమా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ సుప్రియ కేసు ఫైల్ చేసింది. అప్పటి నుంచి అసలు ఈ తమిళ రకస్ అసలు ఎవరు ఏదో మొత్తం ఎదుగుతూనే ఉన్నారు దొరకటం. చివరికి రాయన్ మన ధనుష్ సినిమా ఉంది కదా, ఆ సినిమాకు సంబంధించి వీళ్ళు దొరికారనమాట. ఎలా ఎక్కడ అండ్ వీళ్ళు అసలు ఏం చేస్తారు, ఎలా రికార్డ్ చేస్తారు ఏంటి మొత్తం ఇప్పుడు చెప్దాం. నేను అనుకోవటం అయితే ఇక మీదట పైరసీ సినిమాలు రాకపోవచ్చు. ఒకవేళ వచ్చిన అరుదుగా ఉండవచ్చు. ఒకవేళ అరుదుగా వచ్చిన ప్రింట్ క్వాలిటీ లేకపోవచ్చు. సో నన్ను అడిగితే ఓపెన్గానే అంటున్నా ఈ మాట. నేను గతంలో థియేటర్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు టికెట్లు సరిగా దొరికే కాదు, కానీ బయట బ్లాక్లు అమ్ముతున్నా. అప్పుడు నాకు అనిపించేది వీళ్ళు బ్లాకులు అమ్ముతూ ఉన్నారు, దెన్ బయట ఏమో దొంగ సీడీలు దొరుకుతూ ఉన్నాయి, ఇదే సినిమాలు తప్పేం లేదు బాబు అని అనుకున్నాను. ఆ తర్వాత నెట్ అందరికీ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఆన్లైన్లో ఇదే ఏమంటారు మూవీ పైరసీ అలా జరుగుతున్నప్పుడు కూడా ఓపెన్గానే అంటున్నా, ఎక్కడైతే అడ్డదిడ్డంగా టికెట్లు అమ్ముతుందో అవి చూసి తప్పులేదు అనుకున్నాను. కానీ పాపం కొంతమంది ప్రొడ్యూసర్లు ఎంతో కష్టపడి సినిమాలు తీస్తామయ్యా, మాకు సినిమాకి డబ్బులు వస్తే మొదటి 2-3 రోజుల్లోనే వస్తాయి, ఇక ఆ తర్వాత సూపర్ డబ్బులు హిట్ అయితేనే వస్తాయి, లేదంటే రావైనా భలే బాధేశాను. పాపం కదా, మొదటి రోజు ఎందుకు చూడాలి, నేను వారం అయ్యాక చూస్తా, 10 రోజులు అయ్యాక చూస్తా, నేను టికెట్లు దొరుకుతాయి కదా అని అనుకున్నాను. అప్పుడు అలాగే చూసేవాడిని. అలానే పైరసీ చూశాను, దొంగసడి ఎంకరేజ్ చేశాను. అలాంటిలా నేనేమన్నా అంటే ఒక మనిషికి అనిపించే ఫీల్ అనమాట. దెన్ ఆ తర్వాత ఏమైంది, ఓటీటీలు వచ్చాయి. ఈ ఓటీటీ వచ్చిన తర్వాత ఇక థియేటర్లు ఏం చూస్తాంలే, చక్కగా ఓటీటీలో వచ్చి చూడొచ్చు అని చెప్పేసి నేనైతే అలాగే ఉండిపోయినా. ఎప్పుడన్నా రేర్గా థియేటర్ అయితే చూస్తున్నా, ఒప్పుకోండి ఈ మాట అయితే. ఇప్పుడు ఈ ఓటీటీలకు సంబంధించి కూడా సబ్స్క్రిప్షన్ కదా, అది కూడా అవసరం లేకుండా ఐబొమ్మలో కనిపిస్తుంది. ఈ ఐబొమ్మకు సంబంధించి ఓసారి గ్రీన్లో ఉంటే ఒకసారి ఎల్లోలో, ఆ తర్వాత రకరకాల మేవడుతుంది. ఇప్పుడు మళ్ళీ బప్పమన్న సమయంలో వస్తుంది. ఇవన్నీ ఏంట్రా బాబు అంటే ఎప్పటికప్పుడు వాటి మీద సైబర్ టీం వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నా, వాటిని బ్లాక్ చేస్తున్నా, ఏదో ఒక రూపంలో వాళ్ళు వస్తూనే ఉన్నారు. మొన్న ఈటీవీ విన్ యాప్ ఉంది కదా, అందులో ఏదో సినిమా రిలీజ్ చేశారు. ఆ సినిమా సంబంధించి ప్రొడ్యూసర్ డైరెక్టర్ సవాల్ విసిరాడు. ఈ ఐబొమ్మ టీంనే సవాల్ విసిరుతా, మా మూవీని మీరు డౌన్లోడ్ చేసి పెట్టండి అని చెప్పేసి అన్నాడు. మరి పెట్టలేదు నాకు తెలియదు. గతంలో ఈ మూవీ రూల్స్లో ఈ టొరంటోలో సమయం ఉంటాయి, ఈ పైరసీ వచ్చి పెట్టేవి. అందులో సినిమాలు వచ్చేసేంటి క్వాలిటీ లేకుండా ప్రింట్లు వస్తూ ఉండేవి. కొన్ని క్వాలిటీ ఉంటే ఎక్కడో 1-2 ఉండేవి. బట్ ఈ ఐబొమ్మ ఏం చేస్తారంటే ఒకనొక మూమెంట్లో ఈరోజు రిలీజ్ అయిన సినిమాను కూడా ఫుల్ క్లారిటీతో ఐబొమ్మలో పెట్టేస్తాడు. ఓటీటీలో పెట్టి థియేటర్లో పెట్టి ఇక నాశనం అయిపోయింది ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకున్నారు. మొత్తం మరి ఐబొమ్మ వాళ్ళతో డీలో లేదు అన్నప్పుడు వాళ్ళు బెదిరియడానికి అలా పెట్టారో, మొత్తానికి వాళ్ళు ఏం చేస్తారు, థియేటర్ రిలీజ్ అని పెట్టకుండా ఐబొమ్మలో ఓటీటీలో పెడుతున్నాడు. బట్ ఈ మూవీ రూల్స్, ఈ టెలిగ్రామ్ యాప్, వాట్సాప్లో వచ్చేసి లింకులు, ఇవన్నీ వచ్చేసి ఆ మూవీకి సంబంధించి వస్తాయి. ఏవి కొత్తగా రిలీజ్ అయిన మూవీకి సంబంధించి పైరసీ ప్రింట్ ఉంటే దానికి సంబంధించి లింకులు, లేదన్నప్పుడు మూవీ రూల్స్లో పెట్టినప్పుడు దానికి సంబంధించేసి లింకులు ఏ ఒకటి అన్నట్టు. ఇక ఇలా కాదురా వీళ్ళని వదలకూడదని చెప్పేసి గట్టిగా చెక్ చేసుకుంటా పోతూ ఉంటే కేరళలో తిరువనంతపురంలో ఒక థియేటర్లో రాయన్ సినిమా ఆడుతుంది, ఏది ధనుష్ది. ఆ థియేటర్లో వెనక 6-7 రోలు మామూలుగా థియేటర్ వచ్చేసి లెఫ్ట్ రైట్ ఉంటే మధ్యలో వచ్చేసి ప్రొజెక్టర్ ఉండేది. దెన్ ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాల్కనీ అన్నప్పుడు మీరు కరెక్ట్గా చూసుకుంటే సీట్లు తక్కువ ఉంటాయి. సో తక్కువ సీట్లు ఉన్నది చూసేసి వరుసన 6-7 రోలు బుక్ చేస్తారంటే వీళ్ళే బుక్ చేసి, అయితే వీళ్ళు టీం వాళ్ళు వచ్చి కూర్చుంటారు, లేదు అంటే ఇతనే ఒకడే ఉంటాడు. అలా బెజ్ స్టీఫెన్ రాజ్ అని మధురైకి చెందినవాడు. వీడు కేరళలోని తిరువనంతపురంలో ఒక హోటల్ లాంటి దానిలో ఉంటూ, హోటల్ రిసార్ట్లో ఉంటూ సంవత్సరంన్నర నుంచి చేస్తున్నది ఇదే. ఏంటి అంటే
కొత్త సినిమాలు వచ్చాయా, దెన్ ఇలా టికెట్లు బుక్ చేయాలి, వెనకాల ఎవరు కూర్చోరు, ఇక వీడు ఒక్కడే ఉంటాడు. దెన్ ఫోన్కి సంబంధించి బ్రైట్నెస్ తగ్గించి ఒక కప్ హోల్డర్ లాంటివి తీసుకొని ఆ సీట్కి సెట్ చేసి అలా పెట్టేస్తాడు. మీరు ఈ మూవీ రీల్స్ పైరసీ ఏమిటి చూసేటప్పుడు మధ్యలో ఎవరో అటు ఇటు వెళ్తూ ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదంటే ఇదే బ్యాచ్. ఆ కప్ హోల్డర్స్ పెట్టేసి బ్రైట్నెస్ తగ్గించి మొబైల్ ఫిక్స్ చేసి పెడతాడు. ఇంకా ఇంటర్వెల్ అప్పుడు మరలా ఆపుతాడు, మరలా స్టార్ట్ అవ్వడం మరలా స్టార్ట్ చేస్తాడు. పట్టుకున్నారు, పట్టుకొని అక్కడ ట్రాన్సిట్ వారెంట్, కేరళ కదా, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తమిళనాడు పట్టుకొచ్చారు. తమిళనాడు పట్టుకొచ్చాక విచారణ తెలిసింది ఏంద్రయ్య అంటే, వీడు ఒక సినిమాకి 5,000 రూపాయలు తీసుకుంటాడట. మనిషిని అసలు వీడు సినిమా వచ్చేసి 100 కోట్లతో తెస్తుంటే వీడు కేవలం 5,000 రూపాయల కోసం సినిమాని పైరసీ చేసి పెట్టేస్తున్నాడు. మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ కానీ వీటిలో అప్లోడ్ చేసే ఎవరంటే ఈ తమిళ రాకర్స్ వల్ల మెయిన్గా ఉంటారు. ఈ తమిళ రాకర్స్ మరలా ఒక టీం ఉంది, మొత్తం 12 మంది. ఈ 12 మందిలో మన తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, మలయాళం వాళ్ళు ఉన్నారు. మెయిన్గా అండ్ బెంగళూరులో కూడా ఉంటారట. వీళ్ళల్లో ఏం వీళ్ళ టీంలో మొత్తం 12 మందిలో ఒక్కడో ఒక్కొక్క టాస్క్ ఇస్తూ ఉంటారట. ఇదిగో ఈ సినిమా రిలీజ్ పలానా చోట నువ్వు, ఈ సినిమా పలానా చోట నువ్వు అని అలా వీళ్ళు అప్లోడ్ చేసి పెడతారు. ఏంటంటే రాక్షసానందం అంతే. ఏంటంటే రాక్షసానందం 100 కోట్ల పెట్టి సినిమా తీశారు, జస్ట్ మనం 5,000 రూపాయలకి సినిమాని పెట్టేస్తున్నాం. సో మనది హై టాలెంట్ అన్నట్టు. ఇలా వీడిని పట్టుకున్నాక అసలు విషయాలు అన్నమాట ఇప్పుడు తెలుస్తున్నాయి. ఏంటంటే వీళ్ళ బ్యాచ్ మామూలు బ్యాచ్గా రీసెంట్గా వచ్చినటువంటి కలికి పెట్టింది వీళ్ళేనట. అండ్ ఇంకా కొత్త సినిమాలు ఏవైతున్నాయో ఆల్మోస్ట్ పెట్టేది వీళ్ళేనట, వీళ్ళ టీమే. ఆ మూవీ రీల్స్కి ఐబొమ్మ వాళ్ళకి ఎవరైతే ఈ పైరసీ అప్లోడ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వీళ్ళ త్రూ ఒక వెబ్సైట్కి సంబంధించో లేదన్నప్పుడు అప్లోడ్ సంబంధించి యూజర్ పాస్వర్డ్లు ఉంటాయట, ఇక అప్లోడ్ చేస్తూనే ఉంటారట. వీళ్ళకి ముందుగానే డీల్ మాట్లాడుకుంటాడు. కొన్ని సందర్భాలలో ఎక్కువ మొత్తం డీల్ కూడా ఉండిద్దాట. సంవత్సరాలుగా కేరళ ఉండి వాడి పని ఇదే. అసలు మనిషిని అసలు వీడు ఎంత ఘోరం అండి. అసలు 100 కోట్లు పెట్టి సినిమాలు తీయటం ఏంటి, మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఆరంగా కష్టపడతాం ఏంటి. అరే సినిమా రిలీజ్ అయిన 3-4 గంటలు వచ్చేసి పైరసీ ప్రింట్ అవైలబుల్గా ఉంటాయి. ఎంత దారుణం అండి. మీలో పైరసీ సినిమాలు చూసే ఎవరైతే ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచించండి. గతంలో అంటే అడ్డదిడ్డగా టికెట్ రేట్లు పెంచేసి బ్లాక్లు అమ్ముకుని ఇది చేసాం. ఇప్పుడు అలా లేదుగా, టికెట్లు దొరుకుతున్నాయిగా. ఒకవేళ స్టార్టింగ్లో టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారు అనుకుందాం, ఒక వారం 10 రోజులు దొరుకుతున్నాయిగా. పోనీ ఆ తర్వాత అయినా సరే మనకి మహా ఫ్లాప్ అయింది అంటే 10 రోజులకి ఓటీటీలో వస్తుంది. ఎంత పెద్ద హిట్ అయినా నెలన్నర 2 నెలలకి ఓటీటీలో వస్తున్నాయి. 2 నెలల నెలన్నరకు ఓటీటీలో వచ్చేస్తున్నాయి. హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఓటీటీ బ్రహ్మాండం చూసుకోవచ్చుగా, లేదా మొబైల్లో హ్యాపీగా చూసుకోవచ్చు ఓటీటీ సబ్స్క్రిప్షన్తో. మళ్ళీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఇక్కడ కూడా మరలా ఫ్రెండ్స్ ఉంటారు. అమెజాన్ ప్రైమ్ 4-5 వాడుతారు. నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఒకటికే చేసినట్టున్నాడు. G5 కానీ, డిస్నీ హాట్స్టార్ కానీ, ఆహా ప్లాట్ఫామ్ కానీ, ఈటీవీ విన్ కానీ, G5 కానీ, సన్ నెక్స్ట్ కానీ, ఇంకేదైనా మిస్ అయితే అవి. వీటిలో కూడా ఈవెన్ జియో సినిమా ఈ ఓటీటీలకు సంబంధించి కూడా మరలా పాస్వర్డ్ షేరింగ్ 4-5కి 3-4 ఇస్తూనే ఉన్నాయి. అరే నేను అమెజాన్ ప్రైమ్ తీసుకుంటారా, అరే నువ్వు డిస్నీ హాట్స్టార్ తీసుకోరా, ఇలా మాట్లాడి పెట్టుకుంటే మహా అయితే సంవత్సరానికి 2,000 రూపాయలతో బిందాస్గా బోర్డు సినిమాలు చూడొచ్చండి. పాపం కదా. నేను మరలా చెప్తున్నా, గతంలో పైరసీ అన్న సీడీలు అన్న అదొక దరిద్రం, అది వేరు అయిపోయింది. ఇప్పుడు అదంతా లేదు, మీకు అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. అయినా కానీ ఇంకా ఈ పైరసీ వీడియోలు చూస్తుండటం అంటే ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. పాపం కదా వాళ్ళు. సో ఈ బైజూస్ స్టీఫెన్ రాజ్ వీడు ఇంకా ఎన్ని చెప్తాడు ఏంటో చూడాలి. 5 రోజుల పాటు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అంటే ఈరోజు ఫస్ట్ డే, ఇంకా 4 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంటాడు. ఇంకా వాడెన్ని విషయాలు చెప్తాడో చూడాలి. ఎందుకంటే మనం సినిమాలో చూస్తాం, మహేష్ బాబు ఫ్యాన్ రా నేను అని చెప్పేసి వేరే సినిమా అప్లోడ్ చేస్తాడు. ఆ వేరే వాడు వచ్చేసి మహేష్ బాబు సినిమా ఉంటీరని అప్లోడ్ చేస్తా అంటాడు. అటువంటి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా, ప్రొడ్యూసర్లా, లేదన్నప్పుడు ఏదైనా మాఫియానా, అన్ని బయటపడాల్సి ఉంది ఈడు చెప్తే.